అందరికీ నమస్కారం అండి. నేను మీ పెళ్లి చక్రధర్. ఇవాళ మనం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చాలామంది అడుగుతున్నారండి నన్ను క్వశ్చన్స్. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చాలా మంచి ఫండ్ అంటున్నారు కదా, అందులో నన్ను ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా, ఒక ₹10,000 ఎస్ఐపి వేయచ్చా అని అడుగుతున్నారు. అయితే మనం చూద్దామండి. యాక్చువల్గా ఏంటంటే ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో దీని యాక్చువల్గా రిలయన్స్ గ్రోత్ ఫండ్ అండి. ఇది 1995లో అక్టోబర్ 8న స్టార్ట్ అయింది. అయితే ఆ రోజున రిలయన్స్ గ్రోత్ ఫండ్ ఒకటేనా స్టార్ట్ అయింది అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇంకో ఫండ్ ఉందండి, రిలయన్స్ విజన్ ఫండ్. సో ఆ రిలయన్స్ అనే కంపెనీ వాళ్ళు ఆ రోజున 2 ఫండ్స్ లాంచ్ చేశారు యాజ్ ఏ ఎన్ఎఫ్ఓగా, న్యూ ఫండ్ ఆఫర్గా. ఒకే రోజు ఒకే డేట్ 8th October 1995న గ్రోత్ ఫండ్ అని ఒక మిడ్ క్యాప్ సంబంధించిన ఫండ్, అలాగే విజన్ ఫండ్ అని ఒక లార్జ్ క్యాప్ సంబంధించిన ఫండ్ లాంచ్ చేశారు. అయితే చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు ఒక బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య ఏమో నాకు కొంచెం కన్జర్వేటివ్ కావాలి, నేను రిస్క్ ఎక్కువ తీసుకోలేను కాబట్టి నేను లార్జ్ క్యాప్ కోసం తీసుకుంటానని ఒకవేళ రిలయన్స్ వాళ్ళది విజన్ ఫండ్, అదైతే ఇవాళ దాన్నే నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ అంటున్నాము. అలాగే బ్రదర్, ఒక తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, అంతే ఆ రోజున రిలయన్స్ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 10 lakhs. ఇతనికి ఏమొచ్చింది 40 కోట్లు, ఈ అన్నయ్యకి వచ్చిందేమో 20 కోట్లు. అంటే చూడండి, ఒకే రోజున మొదలుపెట్టిన 2 ఫండ్స్ ఒకటే ఫండ్ హౌస్ నుంచి వచ్చినాయి. రిలయన్స్ విజన్ ఫండ్ ఇవాళ నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ₹2,000 మాత్రమే పెరిగింది, ఇదేమో ₹4,000 అయింది. ఆ డిఫరెన్స్ రెండింటి మధ్య చూస్తే 2,000 తేడా ఉంది. అంటే అందులో పెట్టిన వాళ్ళకేమో 20 కోట్లు, ఇందులో పెట్టిన వాళ్ళకేమో 40 కోట్లు వచ్చింది. చూడండి, ఏదన్నా ఒకటే ఫండ్ హౌస్ బాగా టాలెంట్ ఉంటే ఒక డిఫరెన్స్ ఎంత ఉండాలి ఆ రెండింటి మధ్య అంటే ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు డిఫరెన్స్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఏకంగా డబల్ ద రిటర్న్ డిఫరెన్స్ వచ్చింది అంటే మరి అది అంత టాలెంటెడ్గా వర్క్ చేసినట్టు అంటే కాదు. ఇప్పుడు చూడండి, ఆ రోజున మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవి 1995లో నిజంగా మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఏవి అని చూస్తే ఒక టీసీఎస్ కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఒక ఐటీసీ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజున మిడ్ క్యాప్ కిందకు వచ్చేవి. సో చూడండి, మనం చాలామంది ట్రేడర్స్ చెప్తారు లాంగ్ టర్మ్గా మీరు షేర్స్ కొని పెట్టుకోండి. ఒక పొరపాటున మీరు 1995లో ఇన్ఫోసిస్ షేర్లు కొని ఉంటే, ₹1,00,000 పెట్టి షేర్లు కొని ఉంటే ఇవాళ 100 కోట్లు అయ్యి ఉండేది. అలాగే మీరు ఐటీసీ షేర్లు కొన్నా, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కొన్నా, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నా, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి షేర్స్ కొన్నా, ఈ చెప్పిన ఈ 5-6 కంపెనీలలో మనం కనుక ఆ రోజున 1 lakh పెట్టినా కూడా ఇవాళ 1 కోట్లు అయ్యి ఉండేవి. సో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో జరిగింది కూడా అదేనండి. 1995లో ఏవైతే స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో, ఆ రోజు మిడ్ క్యాప్ కంపెనీస్లో ఉన్నాయో, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవన్నీ అట్లాంటి కంపెనీస్లో ఆ రోజు వాళ్ళు భారీగా ఓవరాల్ ఇండియా మొత్తం కలెక్ట్ చేసిన కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఆ గ్రోత్ అనేది వాళ్ళు చూడగలిగారు. దాంతోపాటు ట్రావెల్ చేశారు వాళ్ళు. సో అదే ప్రత్యేకించి లాభాలు అంతలో వచ్చాయి. ఇప్పుడు చూడండి, సపోజ్ చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడి నుంచి 30 ఏళ్ళు అంటే 2024 నుంచి 2054 దాకా నెక్స్ట్ 30 years కనుక ఇదే బుల్ రన్ ఇదే ర్యాలీ అందులో స్టార్ట్ అయింది అనుకుంటే కనుక, ఇప్పుడు చూడండి, మనం ₹10తో కొన్న యూనిట్ ఏదైతే ఉందో 1995లో ఇవాళ 4,000 అయింది. అంటే 400 పాయింట్స్ పెరిగింది, 400 times పెరిగింది. ఇప్పుడు 4,000 యూనిట్ 400 times పెరగాలి అంటే ఒక్కొక్క యూనిట్ వచ్చి 1,60,000 అవ్వాలి. అంటే 2054లో ఒక్క యూనిట్ వాల్యూ ఆఫ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చి 1,60,000 అవ్వాలి. మరి అవుతుంది అని మీకు నమ్మకం ఉంటే అందులో కంటిన్యూ చేయండి. పోనీ మనం అందరం అనుకుంటాం 15 × 15 × 15 = 1 crore అంటాం. అంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏదన్నా సరే ఒక ఫండ్ హౌస్లో కానీ ఒక ఫండ్లో అనుకుందాం, మినిమంగా అనుకుందాం. సో అలా చూసినా కూడా ఇవాళ ₹4,000 ఉన్న ఒక్కొక్క యూనిట్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో గ్రో అయినా కూడా మీకు 32,000 అవ్వాలి. అంటే ఒక్క యూనిట్ వచ్చి మనకి రాబోయే 15 ఏళ్ల తర్వాత చూస్తే 32,000 అవ్వాలి ఒక్కొక్క యూనిట్. అది అవుతుంది అని మీకు నమ్మకం ఉంటే మాత్రమే అంత మీరు కంటిన్యూ చేయండి. సో కాబట్టి ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లాంటివి మనం ఎలా తీసుకోవాలి అంటే, ఓకే, ఈ ఒక లాంగ్ టర్మ్ కనుక ఎవరైనా వెయిట్ చేస్తే మనకి మిడ్ క్యాప్లో వెయిట్ చేస్తే, అదే చూడండి నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ఏదైతే ఉందో సేమ్ డే రోజున లాంచ్ అయిన ఫండ్ 2,000కి పెరిగి ఆగిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, అందులో 20 crores వచ్చాయి. అంటే అది 200 times పెరిగింది. సో ఒక లార్జ్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ డిఫరెన్స్ చూడాలి అంటే మాత్రం దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్ అత్యధికంగా లాభాలు వస్తాయి అని అర్థమైంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు చూడండి చాలామంది కూడా నిఫ్టీ 50లో ఎస్ఐపి వేస్తాం సార్, నిఫ్టీ 50 మనకు చాలా స్టాండర్డ్గా ఉంటుంది, టాప్ 50 కంపెనీస్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ఏదైతే ఉందో, లార్జ్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని నిఫ్టీ 50 మనతో ట్రీట్ చేసుకోవచ్చు. అది బెంచ్ మార్క్ రిటర్న్ ఈక్వల్గా వచ్చినా, బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఇచ్చినా కూడా దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఒక లార్జ్ క్యాప్ ఫండ్ 30 years ట్రావెల్ చేసి మనకి 20
కోర్సే వచ్చింది అంటే ఇంకా నిఫ్టీ 50 గురించి ఇంకా మనం ఆలోచించాలి, ఇంకా తక్కువ ఇచ్చింది అని అర్థం. సో ఇంకా తక్కువ ఇచ్చింది అర్థం. సో కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్. అంటే ఒక 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి మాత్రమే ఇండెక్స్ ఫండ్స్ మీకు హెల్ప్ చేస్తాయి, కానీ ఒక లాంగ్ టర్మ్లో మాత్రం ఇండెక్స్ ఫండ్స్ మనకి అంత రైట్ అడ్వైజ్ అయితే కాదు, రికమెండేషనబుల్ అయితే కాదు. సో కాబట్టి ఏంటంటే మార్కెట్లో చాలా మిడ్ క్యాప్స్ ఉంటాయి, అలాగే మీకు మంచి స్మాల్ క్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానివ్వండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానివ్వండి, అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, ఇప్పుడు ఒక లాస్ట్ 3 ఇయర్స్లో ఒక స్మాల్ క్యాప్ ఒక వేవ్ వచ్చింది. సో ఆ వేవ్లో ఎవరు నుంచున్నా కూడా టాప్కి వెళ్ళిపోయారు. ఆ టాటాదే కావచ్చు, ఎవరిది జేఎంది ఏమైనా కావచ్చు, ఎవరిదైనా సరే స్మాల్ క్యాప్ అంటే చాలు జుమ్ వెళ్ళిపోయినాయి. సో మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, గాలి బాగా వస్తుంది అనుకోండి, గాలి బాగా వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లాడు గాలిపటం పట్టుకుని దారం పట్టుకుని వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది గాలిపటం. వాడు చేసింది ఏం లేదు, జస్ట్ ఏంటంటే గాలికి అలా వెళ్ళిపోయింది. సో అట్లాగే ఇవన్నీ కూడా ఒక వేవ్లో వచ్చాయి. సో వేవ్లో వెళ్ళిపోయిన వాటికి వేవ్ అంతా పోయి ఇప్పుడు చూడండి, కొంచెం ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మంచి టర్న్ వచ్చింది అనుకోండి లార్జ్ క్యాప్స్కి, మార్కెట్ కొంచెం బాగా బేర్ మార్కెట్ వచ్చింది, అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయినాయి. ఆ టైంలోకి స్మాల్ క్యాప్కి పెద్ద హవా లేదు. అట్లాంటి టైంలో ఏదైతే స్మాల్ క్యాప్ మంచి రిటర్న్ ఇచ్చిందో అది బెస్ట్ స్మాల్ క్యాప్ అని చెప్పొచ్చు. కానివ్వండి, ఒక వేవ్లో వచ్చిన స్మాల్ క్యాప్స్కి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పడానికి లేదు. సో కాబట్టి మనం చాలామంది అడుగుతున్నారు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని. నేను ఒకటి చెప్తున్నానండి, అది పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి, అందుకే అంటారు మ్యూచువల్ ఫండ్స్లో పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటారు. మీరు చూడండి, అలాగే మీకు మళ్ళీ 400 టైమ్స్ పెరగాలి అంటే మాత్రం అది 1,60,000 అవ్వాల్సిందే ఆ యూనిట్. అలా అవుతుందని మీకు దృఢమైన సంకల్పం, నమ్మకం ఉంటే మాత్రం కంటిన్యూ చేయండి. లేదంటే ఏదైనా ఫండ్ని ఆప్ట్ చేసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ.